దాంట్లో ఏంటి పుష్పలో నీ వెనకాల ఆయన అర్జున్ గారు తిరిగినట్టున్నాడు, అల్లు అర్జున్ గారు. కాదు సార్, బన్యాన్ ఆయన వెనకాల నువ్వు తిరిగావు, నీ వెనకాల ఆయన తిరిగాడు. లేదు, తనకి పుష్ప ఆర్టిస్ట్. నువ్వు ఎప్పుడు ఏం చేసావబ్బా? నేను విరూపాక్షకు వర్క్ చేశాను సార్. విరూపాక్షకు చేసాను. ఇది ఫస్ట్ ఈ సినిమా స్క్రిప్టా? స్క్రిప్ట్. దేని మీ కాన్సెప్ట్ ఏంటి? సినిమా కాన్సెప్ట్ ఏంటి? బకాసురా రెస్టారెంట్ అనేటప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో చాలామంది విలేజ్ నుంచి సార్. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. సబ్ టౌన్స్ ఉంటాయి, ఇప్పుడు సపోజ్ కర్నూలు విలేజెస్లో అక్కడ కూడా ఎంబీఎస్ కంప్లీట్ చేస్తారు. కానీ వాళ్ళు హైదరాబాద్కి వచ్చినాక ఫస్ట్ టెక్నికల్ స్కిల్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఇవేబీ సరిగా రాక ఒక చిన్న చిన్న కంపెనీస్లో చాలా జీతంతో వాళ్ళ కెరీర్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఎలా ఉంటుందంటే కాంప్రమైజింగే డైలీ ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వాడిని ఎవరు ఓడించారు, వాడిని వాడే ఓడించుకోవాలి. ఇప్పుడు వాడికి ఒక 2000 పెట్టి బట్టలు కొనాలనుకోండి సార్, డబ్బులు జీతం వచ్చినా వాడు కొనే ముందు ఒకసారి థింక్ చేసుకోవాలి, అంటే నాకు ఈ నెల ఇంకేమైనా అవసరాలు ఉన్నాయేమో, ఇంకా వద్దులే అంటే నా ఆశను కూడా నేను సంపాదిస్తున్నా, నా ఆశను కూడా తీర్చలేని బతుకు మిడిల్ క్లాస్. వీళ్ళందరిది ఒక బ్యాచిలర్స్ మీద కథ నడుస్తుంది సార్. అలాంటి బ్యాచిలర్ లైఫ్లో జరిగే చిత్ర విచిత్రాల మీదనే ఈ కథను తీసుకున్నాం. ఫెంటాస్టిక్ పాయింట్ అది. ఎందుకంటే ఇవాళ సమాజంలో 70% నువ్వు చెప్పిన ఊరు నుంచి వచ్చిన వాళ్ళే కాదు, సిటీలో ఉన్న వాళ్ళకి కూడా, మేమంతా సిటీలో చదువుకున్నాం. నేను ఏం అవ్వాలనుకున్నానో అది అవ్వలేదు ఈరోజు కూడా. సో మన పరిస్థితులు, ఫినాన్షియల్ కండిషన్స్ కానీ లేకపోతే సోషల్ కండిషన్స్ కానీ మనం ఏం అవ్వాలనుకుంటామో అది కానివ్వవు. మనం ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్నిట్లోకి వెళ్ళిపోతాం. కొంతమంది మన అచీవ్మెంట్ సినిమా తీయటం, డైరెక్షన్ అనుకుంటారు. డైరెక్టర్ అవటం మనం యాంబిషన్ అయ్యి ఉండొచ్చు, కానీ ఎలాంటి డైరెక్టర్ అవ్వాలనే యాంబిషన్ ఉంటుంది, అది అక్కడే ఉండిపోతుంది, అది అవ్వలేము కొన్ని. అట్లాగే ఆర్టిస్టు నేను పలానా ఎన్టీ రామారావు దాటాలని అనుకుంటారు, వాళ్ళు అసలు ఏం అవరు, యాక్టర్ అవుతాడు. యాక్టర్ అవటం వేరు, ఎన్టీ రామారావు అవటం వేరు కదా. సో ఇట్లా అలాగే సో మీరు చెప్పిన ఎనీ జాబ్ ఏ దేంట్లో అయినా కానీ యూత్కి వాళ్ళు అనుకున్న అచీవ్ చేయటం కానీ లేకపోతే వాళ్ళు అనుకున్న దాంట్లోకి పర్ఫెక్ట్గా రావటం కానీ కష్టం. సో అది ఇవాళ ప్రతి కామన్ మ్యాన్ ఫేస్ చేసే ప్రాబ్లం. అది దాని మీద తీసుకుని సక్సెస్ స్టోరీ లాగా చేద్దాం అనుకున్నారా? వాళ్ళ ఒక అంబిషన్ హోటల్ పెట్టాలనేది, దాంట్లో ఒక బకాసురుడు ఎలా హెల్ప్ చేశాడు అనేది, వాళ్ళు ఎలా రీచ్ అయ్యారు. బకాసురుడు అంటే బకాసురుడా దెయ్యం? ఒక ఆకలి జబ్బుతో చనిపోయిన మనిషి సార్. దెయ్యమే మొత్తం, దెయ్యం కథ. దెయ్యాలు మనుషులకి హెల్ప్ చేస్తాయి. మామూలుగా ఇంతకుముందు మధ్యలో భయపెట్టినాయి, తర్వాత నవ్విచ్చినాయి, ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాయి దెయ్యాలు. సో హెల్పింగ్ దెయ్యం. ఎస్ సార్.